ఎప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చేశాయి. రాష్ట్రం మొత్తం విస్తరించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా కొన్ని చోట్ల వర్షం పడుతోంది. అక్కడక్కడ భారీ వర్షం పడనున్నట్లు ప్రకటించారు అధికారులు. మొదటి వారంలోనే రాష్ట్రానికి రావాల్సి ఉన్న 2 రోజులు ఆలస్యంగా ప్రవేశించినా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి పలకరించింది. రుతుపవనాలు వేగంగా రాష్ట్రాలను చుట్టేశాయి. పడమర నైరుతి దిక్కుల నుంచి వస్తున్న గాలులతో రుతుపవనాలు స్పీడ్గా ముందుకు పోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ వైపు కేంద్రీకృతమైందని, మరో 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది కన్నా 6 రోజుల ముందే రాష్ట్రం మొత్తంలో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు అధికారులు అంటున్నారు. దీని ప్రభావంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయన్నారు. నెమ్మదిగా వచ్చే రుతుపవనాలు ఈసారి మాత్రం ఎన్నడూ లేనంతగా త్వరగా రాష్ట్రం మొత్తం ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలపై రుతుపవనాల ప్రభావం బాగానే ఉన్నట్టు అర్థమవుతుందని అధికారులు అంటున్నారు. అరేబియా సముద్రం నుంచి కర్ణాటక మీదుగా తేమగాలులు ఇలానే ఉంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. స్పీడ్గా కదులుతున్న రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్, అస్సాం, బీహార్ వరకు విస్తరించినట్టు కనబడుతున్నాయి. మరోవైపు విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.